హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో హాట్ సమ్మర్లో మంచి తీయని మ్యాంగోస్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హాలిడేస్ అయిపోతున్నారని భయంగా ఉందా పిల్లలు? ఏం పర్లేదు, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త క్లాసెస్కి వెళ్తాం, కొత్త టీచర్స్, చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా పిల్లలు. సో మే లాస్ట్ వీక్ వచ్చేసాం. ఎంత హ్యాపీగా ఉందా పిల్లలు? కొంతమంది ఇంకా అమ్మో లెక్క పెట్టుకుంటున్నారు ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయని. మరి మన ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ చూస్తున్నారా? అడగడం మర్చిపోయాను, VBSSకి వెళ్తున్నారా పిల్లలు? ఎక్కడైనా VBSSకి వెళ్తే మీరు కింద కామెంట్ చేయండి. మరి VBSSలో పాటలు నేర్చుకుంటున్నారా? వాక్యాలు నేర్చుకుంటున్నారా? స్టోరీస్ నేర్చుకుంటున్నారా? ఇవన్నిటి వల్ల మీ ప్లస్ అవుతున్నారా పిల్లలు? సరే, మీ అందరి కోసం మరి ఈ VBS టైంలో కూడా అక్క వాళ్ళు అన్న వాళ్ళు మీ కొరకు మంచి మంచి సాంగ్స్, స్టోరీ, మెమరీ వర్స్ అన్నీ రెడీ చేశారు. మరి మనం ప్రేయర్ చేసుకొని మరి వెల్కమ్ చెప్పేద్దామా? మరి ప్రార్థన అంటే ఒక స్లోగన్ ఉంది పిల్లలు, ప్రేయర్ చేంజెస్ ఎవ్రీథింగ్. ప్రార్థన ప్రతి దాన్ని మారుస్తుందంట. నీ జీవితంలో ఏది ఇది జరగదు అని అనుకున్నావా? దేశాయి మాత్రం ఒక మాట చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుందంట. మనందరం కళ్ళు మూసుకొని కొద్ది సమయం ఏసైతే ప్రార్థన చేద్దామా? ఏసైతో మాట్లాడదామా? ఏసై నీకోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఏసైతో మాట్లాడి నువ్వు రెడీగా ఉన్నావా? అందరం ప్రార్థన చేసుకుందాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోవాలి, ఇంకెవరో కళ్ళు మూయట్లేదు. వెరీ గుడ్. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు సండే స్కూల్ అంతా కూడా మీరు దగ్గరుండి నడిపించండి అయ్యా. చూసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా తండ్రి ప్రభా. లెసన్స్ ద్వారా అయ్యా తండ్రి ప్రభా, అన్నిటి ద్వారా ప్రభా పిల్లలందరూ నాయన మంచి విషయాలు నేర్చుకోవడానికి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. మీ అందరు కూడా కలిసి ప్రార్థన చేశారు కదా పిల్లలు? ఎస్. మీ అందరు సాంగ్స్ నేర్చుకుంటున్నారా? ఎస్, చాలా సాంగ్స్ నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మా చిన్నప్పటి సాంగ్స్ కూడా మీ అందరికీ నేర్పిస్తున్నాం, ఎందుకంటే అవన్నీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్. మీ అందరికీ కూడా కొత్త సాంగ్స్, మాకు పాత సాంగ్స్ అనమాట. సో ఈరోజు ఏ సాంగ్ నేర్చుకుందామో చూసేద్దామా? ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. నైమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ 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 మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా 7 సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా 7 సార్లు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 చూసారా అద్భుతం ఎలా జరిగెను? నైమాను కుష్టంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెను? నైమాను కుష్టంతా ఎగిరిపోయెను. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 పిల్లలు, మీ అందరికీ సాంగ్ నచ్చిందా? ఎస్. మరి ఎవ్రీడే మెమరీ వర్సెస్ చూస్తున్నారా పిల్లలు? చూస్తుంటే మీ అందరూ కూడా అక్కడ అమ్మాయి కామెంట్ పెట్టండి. ఏంటి ఇప్పటికి మనం ఎన్ని మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు కదా. రోజు మెమరీ వర్స్ నేర్చుకుంటే ఈ హాలిడేస్లో చాలామంది అక్క మెమరీ వర్స్ చూస్తున్నారంటే లేదక్క, మేము లేచిందే చాలా లేట్గా లేస్తున్నాము, ఇంకా మాకు టైం సరిపోవట్లేదు అక్క అంటున్నారు. మరి మనం తినడం మానేయట్లేదు, స్నానం చేయడం మానేయట్లేదు, అలాగే దేవుని వాక్యం కూడా రోజు మానకూడదు పిల్లలు. అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం. మరి అక్క వచ్చి ఏ మెమరీ వర్స్ నేర్పిస్తుందో విందామా?
ఓకే, 2 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మరి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అంత మాత్రమే కాదు, కానీ మనం మన సహోదరుని అంటే మన ఇరుగు పొరుగు వారిని, అలాగే మనకు తెలిసిన వారందరినీ కూడా మనము ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. మరి దేవుడు ఎలా అయితే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మన కొరకు ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు కదా, మరి మనం అలాగే మన చుట్టుపక్కల వారిని, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించే మనసు కలిగి ఉండాలని, అలాగే మనం దయను కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమించి మనం వారికి ఎంత వీలైతే అంత కూడా వారికి హెల్ప్ చేసేవారిగా ఉండాలని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఈ వాక్యాన్ని అందరం కూడా జాగ్రత్తగా నేర్చుకుందామా? పిల్లలు, మరి మీరు అక్క నేర్పించిన మెమరీస్ నేర్చేసుకున్నారు కదా. ఇప్పుడు మనందరికీ ఇష్టమైన ఆ దేవుణ్ణి ఆరాధించే సమయం. పిల్లలు, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఏసై అక్కడికి వచ్చి నీ దగ్గర నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో చూస్తారంట, తెలుసా? మరి ఏసై నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఏసైని హార్ట్ఫుల్గా ఆరాధించాలి. అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ ఏ పాట పాడుతున్నారని కాదు, కానీ నీకు వచ్చిన లాంగ్వేజ్లో నీకు వచ్చిన మాటలతో ఏసైని హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఏసై విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని. పిల్లలు, మరి ఏసైని హ్యాపీ చేయాలంటే ది బెస్ట్ వర్షిప్ ఇవ్వాలి కదా. మరి అక్క అన్న వాళ్ళతో మనం కలిపి వర్షిప్ చేద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా? దేవుడిచ్చిన ఇంత మంచి సమయాన్ని మరి మనం వృధా చేసుకోకుండా దేవుని సన్నిధిలో మరి మనం ఎక్కడుంటే అక్కడ మోకాలేసి యేసయ్యతో మాట్లాడదామా? చిన్న బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరిచి దేవునితో మాట్లాడతావో దేవుడు కూడా నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మాతో పాటు కలిసి మరి చేతులు జోడించి యేసయ్యని ఆరాధిద్దామా? నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. పిల్లలు చెప్దామా? నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలం. నీతో నేను జీవిస్తానే,
నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. పిల్లలు చెప్దామా, నీతో ఉంటే జీవితము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేరైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేరైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. రెండు చేతులు పైకి చెప్తామా, నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారం చెప్తామా పిల్లలు, నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, నీతో ఉంటే జీవితము ప్రభువా, వేదనైన రంగుల పయనము ప్రభువా. నీతో ఉంటే జీవితము ప్రభువా, బాటేదైనా పువ్వుల కుసుమము ప్రభువా. నేను మా జీవితాల్లో ప్రభువా ఏది ఎదురైనప్పటికీ ప్రభువా మేము నీతో ఉంటాం ప్రభువా. నువ్వు ఎలా నడిపిస్తే ప్రభువా మేము అలా నడుచుకుంటాం ప్రభువా. ఇగో నైనా మాతో పాటు ఆరాధనలో ప్రభువా ఏకీభవిస్తున్న ప్రతి చిన్నారి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితంలో ప్రభువా వారు ఎటు వెళ్తున్నా ప్రభువా వారిని సరైన మార్గంలోకి ప్రభువా నడిపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డని కట్టండి ప్రభువా. వారి ప్రతి జీవితాన్ని వారి ప్రతి పరిస్థితిని ప్రభువా మీరు తిరిగి కట్టండి ప్రభువా. వారందరూ నైనా నీతో ఉండి ప్రభువా నీ కొరకు గొప్ప కార్యాలు చేసే చిన్నారి బిడ్డలుగా నైనా బిడ్డలందరినీ ఉంచమని ప్రభువా. నేను ఇంతవరకు నేను స్తుతించాం ప్రభువా, నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగోనైనా మరి లెసన్స్లోకి వెళ్తుండగా మీరు కృప చూపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. వారు ఏ మాట కోసం అయితే ఎదురు చూస్తున్నారు ప్రభువా ఆ మాట ద్వారా మీరు మాట్లాడండి. ఇదిగోనైనా లెసన్ చెప్తున్న టీచర్ని మీద అభిషేకించండి. అందరితో మీరు మాట్లాడండి. మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీ అందరి కొరకు యేసుని వర్షిప్ చేశారు కదా, వెరీ గుడ్. మీ అందరికి ఇష్టమైన నాకెంత ఇష్టమైన స్టోరీ టైం. మనందరూ కూడా ఏ స్టోరీ నేర్చుకుందాం, అక్క ఏ స్టోరీ చెప్తుంది, ఆ దాని నుంచి మనం ఏ విషయాలు నేర్చుకుందామని తెలుసుకుందామా?
హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మరి చక్కగా మెమరీ వర్స్ నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు, వర్షిప్ కూడా చేశారు కదా. మరి ఇదే విధంగా మనం ఏం చేద్దామంటే ఈరోజు లెసన్ కూడా విందాం పిల్లలు. మరి ఒక మంచి లెసన్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ అందరికీ తెలిసిన స్టోరీయే అయినా మరొకసారి మళ్ళీ వినేద్దామా? అయితే ఇక్కడ సిరియా దేశంలోని రాజుగారు ఉన్నారనమాట. ఆ రాజు దగ్గర సైన్యాధిపతిగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం చేకూర్చుకొని వచ్చేవాడనమాట. ఆ రాజు దగ్గర సైన్యాధిపతికి మరి అన్ని అథారిటీస్ ఉంటాయి కదా. సైన్యాధిపతి ఎలా చెప్తే అలానే సైన్యం చేయాల్సి వస్తుంది. ఆ సైన్యాన్ని ఎలా నడపాలి, మరి ఒక యుద్ధాన్ని జయించడానికి ఆ సైన్యాన్ని ఏ విధంగా మరి నడిపిస్తే ఎక్కడెక్కడ వారిని మరి యుద్ధం యొక్క ప్రాంతంలో వారిని నియమిస్తే ఆ యుద్ధాన్ని గెలుస్తారు అన్న జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఈ వ్యక్తి. అంతేకాదు ఆ యొక్క సిరియా దేశం మరి ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా విజయాన్ని దేవుడు ఆ దేశానికి అనుగ్రహిస్తూ ఉండేవాడు. దాని మూలంగా ఈ సైన్యాధిపతికి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చేసాయి అన్నమాట. ఇలా వచ్చి ఆయన చాలా గొప్ప పేరు పొందినప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తికి ఏమైందంటే పిల్లలు, తన శరీరం అంతా కూడా ఒక రోగముతో బాధపడుతూ ఉన్నాడు. అది లోపల కనిపించలేని రోగం కాదు, బయటికి కనిపించే రోగం. లోపలికి కనిపించలేని రోగం అనుకోండి, ఎవరికి చెప్పకుండా మరి వాళ్ళు సఫర్ అవుతున్నా కూడా బయటికి మరి ఎవరికి తెలియదు కాబట్టి కొన్ని రోజులు దాన్ని అలాగా సర్దుబాటు చేస్తారు. కానీ అతనికి కలిగి ఉన్న రోగం ఏంటంటే తన శరీరంలో మరి ఉన్న రోగము ఇతరులకి బయటికి కనిపిస్తుంది. అది ఏంటి అంటే మరి కుష్ఠరోగం అనే ఒక వ్యాధి అన్నమాట. ఈ వ్యాధితో తను బాధపడుతూ అలా ఉన్నప్పుడు మరి ఏం జరిగిందంటే అదే సమయంలో ఈ యొక్క సిరియా దేశపు జనులు ఎవరైతే ఉన్నారో ఈ సైన్యం అంతా కూడా గుంపులుగా ఇజ్రాయిల్ ప్రాంత ప్రజల యొద్దకు వెళ్ళి మరి గుంపులుగా వెళ్ళి అక్కడి నుంచి ఒక చిన్న దానిని అంటే ఒక చిన్నగా ఉన్న అమ్మాయిని వారు ఏం చేశారంటే బాలికని తీసుకొని వచ్చినప్పుడు ఎవరైతే ఈ కుష్ఠరోగం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క భార్యకి పరిచర్య చేయడానికి అంటే పనుల్లో హెల్ప్ చేయడానికి మరి ఆ యొక్క సైన్యాధిపతి యొక్క భార్య యొద్ద ఏమని పెట్టి ఉన్నారు. ఎప్పుడైతే పెట్టారో ఈ చిన్న పాప ఏం చేస్తుందంటే తన యజమానుడి యొక్క మరి మీ అందరికీ చెప్పాను కదా ఇప్పుడే, ఈ వ్యాధి ఏంటంటే లోపల ఉండిపోయే వ్యాధి కాదు, బయటికి కనిపిస్తుంది. కాబట్టి ఈ చిన్నది ఆ రోగాన్ని చూసినప్పుడు మరి తనెంతో హృదయంలోని మరి ఎంతగానో బాధ కలిగిందనమాట. ఎందుకని అంటే పిల్లలు, తన హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి తన హృదయంలో దేవుడు ప్రేమను కలిగి ఉన్నది. మరి మీరు మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, ఏమని నేర్చుకున్నారు? సహోదరి ప్రేమ యందు దయను కలిగి ఉండాలి. భక్తితో పాటు మనము సహోదరి ప్రేమతో పాటు దయని కలిగి ఉండాలని నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి అలానే తనకి కలిగి ఉన్న ప్రేమను బట్టి అది దయగా మార్చబడ్డాది. కాబట్టి తను ఏది చూసినప్పటికీ కూడా మరి తనకి దయ కలుగుతుంది. ఈ రోగముతో ఆ వ్యక్తి బాధపడుతుండడం చూసి తను తట్టుకోలేకపోతుంది. కాబట్టి తను ఒక పరిచర్య చేయడానికి వచ్చిన అమ్మాయి అయినప్పటికీ తను ఒకవేళ ఈ రోగం ఉంది అని తను తెలుసుకున్న విషయం తెలిసినా కూడా బహుశా ఆ యజమానులు తనని మరి బాధించేయవచ్చు, లేదా తిట్టొచ్చు, లేదా తనని కొట్టొచ్చు. ఎందుకంటే తను ఒక బానిస కింద తీసుకొని వెళ్ళబడింది ఆ యొక్క కుటుంబం మధ్యలోకి కదా. కానీ ఆ చంటి బిడ్డ మరి ఏం చేస్తుందంటే ఆ చిన్న పాప ధైర్యం చేసింది. ఎందుకంటే తనలో కలిగి ఉన్న దేవుడు ప్రేమని తను చూపించాలి కాబట్టి, తను ఈ రోగానికి సొల్యూషన్ తనకు తెలుసు కాబట్టి తనేమనుకుంటుందంటే నేను ధైర్యంగా నా యొక్క యజమానురాలికి చెప్తాను అనుకొని తనేం చేసిందంటే, అమ్మా ఇదిగో మరి తన యజమానురాలికి చెప్తుంది. ఎవరైతే ఈ సైన్యాధిపతి ఉన్నారో ఆ సైన్యాధిపతి యొక్క భార్యకి తను తెలియపరుస్తుంది. ఏమనంటే, ఇదిగో మరి అయ్యగారు కలిగి ఉన్న రోగానికి మందు ఎక్కడుంటుందో తెలుసా? ఇదిగో మరి సోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన యొద్దకు ఈయన వెళ్ళినట్లయితే మరి ఈ మన యజమానుడి యొక్క రోగం అంతా కూడా మరి తగ్గిపోతుంది అని చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట తన యజమానురాలికి చెప్పబడ్డాదో వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఈ యొక్క సైన్యాధిపతి ఏం చేశాడంటే పిల్లలు, మరి తన యొక్క సిరియా రాజు యొద్దకు వెళ్ళాడు. ఇదిగో మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యొద్దకు నేను వెళ్తే నా రోగం పోతుందంట అని అన్నప్పుడు సిరియా రాజు కూడా చాలా సంతోషిస్తాడు.
ఎందుకనంటే తనకి అంత బలం ఉంది, చక్కగా నాలెడ్జ్ ఉంది. ఒక యుద్ధాన్ని ఎలాగా బ్యాటిల్ చేసి మరి వెనక్కి విజయం చేకూర్చుకోవాలో, విజయం సాధించాలో ఆ యొక్క కేపబిలిటీ అంతా కూడా ఈ యొక్క సైన్యాధిపతి దగ్గర ఉంది. కాబట్టి తను ఏం చేస్తున్నది అంటే, మరి ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే, ఇంత మంచి వ్యక్తికి ఈ రోగం కూడా పోతే ఇంకా జయశీల్గా ఉంటాడు అని చెప్పి, సరే అని చెప్పి ఏం చేశాడంటే మరి పిల్లలు, ఈ రాజు మరి తన యొక్క సైన్యాధిపతి కోసం వెంటనే ఒక పత్రిక రాయించాడు. ఎవరికో తెలుసా? ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క రాజుకి. మరి ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ యొక్క దేశపు రాజులకి, ఆ దేశపు రాజులకి, లేదా ఈ నగర్లో ఉన్న రాజులకి, ఆ నగర్లో ఉన్న రాజులకి కొంతమందికి మరి సమాధానం కలిగి ఉండేది. కొంతమందికి ఏంటంటే యుద్ధాలు చేసి ఒకరిని ఒకరు ఆక్రమించాలి కాబట్టి గెలిచిన రాజు, ఓడిన రాజులు ఉంటారు కాబట్టి ఒకరికొకరికి పడేది కాదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా తన సైన్యాధిపతికి మరి అలా జరగడం చూసి ఆ రాజు హృదయం స్పందించి ఏం చేశాడంటే ఒక పత్రిక రాశాడు. ఇదిగో మీరు బాగు చేస్తారంట మీ దేశంలోని మరి నా యొక్క సైన్యాధిపతికి ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆ రోగాన్ని బాగు చేయమని ఒక పత్రిక రాయించాడు రాజు. ఆ పత్రికతో పాటు మరి రాజు ఏమేం పంపించాడంటే 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయలు విలువ చేసే బంగారాన్ని, అంతటిని కలిపి ఏం చేశాడంటే ఒక బంగారాన్ని, వెండిని ఇంత ఈ మోతాదులో మరి ఆయనకి గిఫ్ట్గా ఈ పత్రికతో పాటు మరి ఇజ్రాయెల్ దేశం యొక్క రాజుకి పంపించాడు. ఎప్పుడైతే ఆ దేశరాజు ఈ పత్రిక అందుకున్నాడు, తర్వాత ఈ యొక్క బంగారం ఇవన్నీ చూసి తను ఏం చేశాడో తెలుసా పిల్లలు? బట్టలు చింపుకొని అంటున్నాడు, ఒకరి ప్రాణం నిలబెట్టడానికి, ఒకరి ప్రాణం పోయడానికి నేనేమైనా దేవుడినా? ఈయన రోగం తీసివేయమని నాకు లెటర్ రాయడం ఏంటి, నాకు పత్రిక రాయడం ఏంటి, ఇది నా వల్ల అవుతాదా అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో తన వస్త్రాలు చింపుకున్నాడు రాజు అని విషయం ఎవరికి తెలిసిందంటే మరి అక్కడే దమస్కులో ఉంటున్న మరి ప్రవక్త పేరు ఏంటంటే ఏలీషా. ఈ ఏలీషా ప్రవక్త విన్నప్పుడు ఏమైందంటే, ఇదిగో మరి రాజుగారికి కబురు పంపించాడు తన దూత ద్వారా. ఏమనంటే, ఇదిగో ఆ రోగాన్ని నయం చేయగలను, నా దగ్గరికి పంపించండి ఆ వ్యక్తిని అని అన్నప్పుడు మరి ఆ మాట మరి రాజుగారికి తెలిసింది. రాజుగారి ద్వారా మరి ఆ దేశం రాజు సిరియా రాజుకు తెలిసింది. ఆ రాజు ద్వారా ఈ యొక్క ఎవరైతే సైన్యాధిపతి రోగము కలిగి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తికి కూడా తెలియపరచబడింది. ఎప్పుడైతే ఈ సైన్యాధిపతి విన్నాడో తను చాలా సంతోషంతో మరి ఏం చేశాడంటే రథములతోని, గుర్రములతోని మరి ఎక్కడైతే ఏలీషా ఉన్నారో ప్రవక్త, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన యొక్క మరి ఇంటి దగ్గర ద్వారము దగ్గర గుర్రములు, రథములతోని తను ఆగి ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అయితే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ప్రవక్తకి చెప్పి ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మరి బయట ఎవరైతే సిరియా దేశపు రాజు అయిన రాజుగారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడో మరి ఆ వ్యక్తి మీ యొక్క ద్వారం దగ్గర నించుని ఉన్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఒక దూతను పంపిస్తాడు. ఎవరంటే ఏలీషా. పంపించి ఏమంటాడంటే, ఇదిగో నీవు వెళ్ళి ఆయనకి చెప్పు, మరి ఇక్కడ యోర్దాను నదిలోని 7 సార్లు మునగమని చెప్పి ఎప్పుడైతే మునగగానే మరి ఆ వ్యక్తి యొక్క శరీరం అంతా కూడా శుద్ధీకరించబడుతుంది, అంటే అతనికి ఉన్న రోగము విడిపించబడుతుంది, తగ్గిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మాట బయటకు వచ్చి ఆ యొక్క వ్యక్తి చెప్తాడో వెంటనే సైన్యాధిపతికి కోపం వచ్చేస్తుంది. ఎందుకని అంటే, మరి ఈ యొక్క యోర్దాను నదిలో నేను ఇంత దూరం వచ్చింది, మరి ఈయనొచ్చి నాకు వాళ్ళ యొక్క దేవుడు నామం పేరట నాకు ప్రార్థన చేస్తాడేమో, నాకు ఎక్కడైతే రోగం కలిగి ఉందో ఆ ప్రాంతాన్ని తాకుతాడేమో అని నేను అనుకుంటే, ఈ వ్యక్తి ఏంటి ఈ యొక్క దేశంలో ఉన్న నదుల్లోకి వెళ్ళి నన్ను మునగమంటున్నాడు. ఏమి ఇవి మా దేశంలో ఉన్న దమస్కు నదుల కంటే చాలా గొప్పవా? మా దేశంలో ఎంతకన్నా గొప్ప నదులు ఉన్నాయి కదా, అందులో నేను మునిగి శుద్ధుడినవలేనా? నేను ఎందుకు వచ్చాను ఇతని దగ్గరికి? ఆ యొక్క దేవుడి నామంలో నాకు ప్రార్థన చేస్తాడనే కదా వచ్చాను అని తను చాలా కోప్పడి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడో ఆ మార్గ మధ్యలో మరి అతని దగ్గరే పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏమని చెప్తాడంటే, ఇదిగో మరి ఆయన ఇంకా ఏదైనా చేయమంటే, ఇదే కాకుండా నీ రోగానికి సొల్యూషన్గా ఏదైనా చేయమంటే మరి సైన్యాధిపతిగా మీరు చేస్తారు కదా, ఇది కూడా అదే అనుకొని 7 మార్లు మునగొచ్చు కదా అని అన్నప్పుడు మళ్ళీ అతను హృదయం మార్చబడుతుంది. పిల్లలు
మార్చబడి మరి ఎక్కడైతే ఆ యోర్దాను నది ఉందో అక్కడికి వెళ్ళి మునుగుతాడు. మనము మరి ఒక్కసారి మునుగుతాడు, చూసుకుంటాడు, మరి రెండవసారి మునుగుతాడు, మూడవసారి మునుగుతాడు. మరి ఆ యొక్క ప్రవక్త చెప్పినట్టుగానే 7 మార్లు మునిగి తను చూసుకోగానే తను షాక్ అయిపోతాడు. ఎందుకనో తెలుసా పిల్లలు? తన చర్మం అంట బైబిల్లో రాయబడి ఉంది, పసిపిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్ యొక్క స్కిన్ ఎంత కోమలత్వంగా ఉంటుందో మరి ఆ విధంగా తన యొక్క మరి చర్మము రోగమంతా పోయి అంత మంచి చర్మాన్ని మళ్ళీ తిరిగి దేవుడు తనకి అనుగ్రహించినట్టుగా బైబిల్లో చెప్పబడి ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే ప్రవక్త అంటే దైవజనుడుగా ఉన్నాడో మరి అతని మాటని ఫస్ట్ వినకూడదు అనుకున్నాడు. కానీ వెంటనే తన హృదయాన్ని మార్చుకొని మళ్ళీ వెళ్ళి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే ఏం జరిగిందంటే తను మరి వెళ్ళి ఆ యొక్క ఎలీషా గారు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే చేతులు వేసి ప్రార్థన చేయలేదు, ఒక క్రియ చేయమన్నాడు కదా, విశ్వాసంతో ఒక క్రియ చేయమని చెప్పాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఒక క్రియ చేశాడో వెంటనే స్వస్థత ఆ వ్యక్తికి రావడం చూసాం మనం. మరి పిల్లలు, ఇంతకీ మీకు ఈ స్టోరీలో ఈ వ్యక్తి పేరేంటో గుర్తొచ్చిందా? చాలామంది చెప్పేశారు ఆల్రెడీ. ఎందుకంటే 7 మార్లు మునిగి లేచాడు అనగానే మనకి ఒక సాంగ్ గుర్తొచ్చేసింది కదా. ఏ సాంగ్? ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, నాయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే ఏం చేశాడు? యోర్దానులో మునిగి లేచాడు. అవును పిల్లలు, నయమాను, ఈ సైన్యాధిపతి పేరేంటి? నయమాను. ఎప్పుడైతే ఈ నయమాను యొక్క హృదయము మార్చబడ్డాదో వెంటనే అతనికి స్వస్థత కలిగింది. మరి ఈరోజు నువ్వు నేను కూడా మన హృదయం చాలా చాలా విషయాల్లో కఠినంగానే ఉంచేసుకుంటా ఉంటాం. మనకు తెలియకుండానే ఆ కఠినత్వాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మారాలని అనిపించినప్పటికి కూడా వద్దు నేనెందుకు మారాలి, ఈ విషయంలో నేను ఇలానే ఉంటాను అని అనుకుంటాం. అంత అధికారి అయి ఉండి కూడా మరి బైబిల్లో రాయబడ్డది నయమాను పరాక్రమశాలి అంట. అంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెయిలింగ్ అన్నది అసలు అతను చూడలేదు, ఎక్కడ కూడా మరి అపజయం అన్నది అతను చూడలేదు. అలాంటి వ్యక్తి మరి ఎందుకు వినాలనిపించిందో, ఫస్ట్ అయితే అతను హృదయం మరి కఠినం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఎలీషా గారి మాట విన్నాడో వెంటనే స్వస్థతని చూశాడు కదా. మరి పిల్లలు, మనం కూడా మన హృదయాన్ని మార్చుకున్నట్లయితే, ఇప్పుడు దాకా నీ హృదయం ఏ విషయంలో కఠినంగా ఉందో నాకైతే తెలియదు, కానీ నీవు ఇప్పుడు ఈ యొక్క లెసన్ ద్వారా వింటున్న నీవు మరి నీ హృదయం మార్చుకున్నట్లయితే, నాకైతే తెలియదు నువ్వు ఏ విషయంలో కఠినంగా ఉన్నావో, ఆ విషయం నుంచి నీ హృదయాన్ని మార్చుకున్నట్లయితే దేవుడు నీ హృదయంతో మరి నీ హృదయంలో ఏదైతే అనుకుంటున్నావో, ఇన్ని రోజులు నీ లైఫ్లో ఏదైతే జరగకుండా ఉండిపోయిందో, ఏదైతే అది నాకు తెలియదు, హెల్త్ ఇష్యూవా, లేకపోతే డబ్బులు లేకపోవడమా, లేదా డాడీకి మమ్మీకి జాబ్ రాకపోవడమా, లేదంటే మరి మమ్మీ డాడీ కొన్ని అప్పులు చేస్తారా, అప్పులు తీర్చబడకపోవడమా, నాకైతే తెలియదు. కానీ లేదా నువ్వు ద బెస్ట్ ఏ కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నావో, లేదా ద బెస్ట్ ఏ స్కూల్లో నీకు సీట్ రావాలనుకుంటున్నావో, వాటిల్లో ఇప్పుడు దాకా నీకు సీట్ రావట్లేదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవే విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావో ఆ విషయంలో మరి నీవు హృదయాన్ని మార్చుకున్నట్లయితే దేవుడి యొక్క అద్భుతం ఈరోజు చూస్తావు. మరి ఈరోజు నాతో పాటు ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకోవచ్చు. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో దేవా, నయమాను హృదయం కఠినం కాకుండా ప్రభువా ఇదిగో మార్చుకొని మరి ఆ యొక్క మరి ప్రవక్త యొక్క మాట విన్న వెంటనే అతను అద్భుతం ఎలాగైతే చూశాడో ప్రభువా, ఇంకో తండ్రి మేము కూడా నాయన హృదయాలని మార్చుకుంటున్నాం తండ్రి. మేము కూడా నాయన అలాంటి అద్భుతాలు చూసేవారుగా ప్రభువా ఇదిగో మమ్మల్ని రోజు మీరు మార్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకు స్టోరీ నచ్చిందా? దీంట్లో నుంచి ఏం నేర్చుకున్నారు? అయితే కింద కామెంట్ చేయండి. ఆ విషయం మీరు నేర్చుకున్నారని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. పిల్లలు మీ అందరికి ఇష్టమైన యాక్టివిటీ టైం. మరి లాస్ట్ వీక్స్ మ్యాజిక్స్ చూసారు కదా పిల్లలు, మీకు బాగా నచ్చాయా? మరి ఈ వీక్ యాక్టివిటీ ఏంటో మరి మనం మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? బాగున్నారా? మరొక మ్యాజిక్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. పిల్లలు చూసారా, మీరు చక్కగా మీరు సండే స్కూల్కి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, మెమరీ వర్సెస్ వింటున్నారు, అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ దాని ప్రకారం మీరు నడుచుకుంటలేదు. తెలుసా మీకు? అందరూ నేను చక్కగా బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, సండే స్కూల్ చేస్తున్నానని గర్వపడతారు. కానీ మీ హృదయంలో ఏముంది, మీరు ఇంటికి వెళ్ళాక ఎలా ప్రవర్తిస్తారు అని దేవునికి తెలుసు. అర్థమైందా? మీకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవునికి తెలుసు. ఇదిగో నా దగ్గర ఒక స్కానింగ్ మిషన్ ఉంది. ఈ స్కానింగ్ మిషన్ ద్వారా మీ హృదయంలో ఏముందన్నది చూద్దాం.
ఎక్కడికి ఎందుకు మీరు వస్తారా వద్దు మీరు అందరూ కూర్చోండి. ఇక ఇక్కడ పాప ఉంది, ఆ పాప హృదయంలో ఏముందో నేను చూస్తాను. ఓకేనా? ఈ హృదయంలో ఏముంది? ఈ పాప చక్కగా సండే స్కూల్కి వస్తుంది, పాటలు పాడుతుంది, చక్కగా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రుల మాట వింటలేదు, ఏమీ వింటలేదు. సండే స్కూల్ చెప్పిన ఏ పాట కూడా వింటలేదు. అయితే ఈమె హృదయంలో ఏముందో చూద్దాం ఒకసారి పిల్లలు. ఏముందిరా? అయ్యి బాబోయ్ ఏముంది? సాతాను ఉందన్నమాట. ఈ సాతాను ఉండడం వల్ల ఈ సాతాను ఆ పాపకు తెలియటం లేదు. నేను ఇంకా సండే స్కూల్కి వెళ్తాను, చక్కగా ఉంటున్నాను అనే అనుకుంటాను తప్ప తన హృదయంలో సాతాను ఉన్నాడనేసి తెలియటం లేదు. అయితే ఈ పాప హృదయంలో సాతాను పోవాలి అంటే ఏం చేయాలి? ఏసీ దగ్గరికి వచ్చి గోజాడి ప్రార్థన చేస్తే ఏసీ ఏం చేస్తాడో చూద్దాం. ఈ పాప హృదయంలో ఎవరున్నారు నాన్న? సాతాను ఉన్నారు. అంటే సండే స్కూల్లో చెప్పిన ఏమీ కూడా ఈ అమ్మాయి పాటించడం లేదు. ఈ అమ్మాయి పాటించకుండా ఉండడం వల్ల సాతాను వచ్చింది. ఈ సాతాను మన హృదయంలో పోవాలి, మంచి బుద్ధులు రావాలి, మంచిగా ఉండాలంటే మన సండే స్కూల్ టీచర్ చెప్పినట్టు చక్కగా యేసయ్యకి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఆమె హృదయంలో ఎవరున్నారో చూద్దామా? నాన్న, నీవు సండే స్కూల్లో చెప్పిన పాఠాలు ఏమీ కూడా నువ్వు పాటించడం లేదు, చక్కగా ఆలకిస్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళి ఆలకించడం లేదు. కాబట్టి నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్య నా హృదయం మార్చేసయ్యా అని చెప్పి ఏసయ్యను నువ్వు ప్రార్థన చేస్తే ఏసయ్య ఏం చేస్తాడో మనం స్కానింగ్ చేసి చూద్దామా? ఏసీకి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి, ఇలా ప్రార్థన చేయి ఏసయ్యకి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయగానే ఏసయ్య ఏం చేసి ఈ హృదయాన్ని ఎలా మార్చాడో చూద్దామా? అందరూ ఒకసారి చూడండి. ఇన్నాళ్ళు సాతాను ఉంది, ఇప్పుడు ఆమె ప్రార్థన చేసి చక్కగా దేవుడు తన హృదయంలోనికి వచ్చాడు. క్లాప్స్ కొట్టండి నాన్న, వెరీ గుడ్. ఈ పాప ఇన్నాళ్ళు సండే స్కూల్కి వచ్చి ఏం ఆలకించలేదు, అల్లరి చిల్లరగా తిరిగింది. కానీ దేవుని తెలుసుకుని అయ్యో నా హృదయంలో సాతాను ఉన్నాడని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టి పశ్చాత్తాపడినందుకు ఏసీ ఆమె హృదయంలోకి వచ్చాడు. కాబట్టి మీరు అందరూ కూడా మీరు సండే స్కూల్కి వచ్చినవి అన్నీ చక్కగా పాటించి చక్కగా ఆచరిస్తే దేవుడు మీ హృదయంలో ఉంటాడు. సరేనా పిల్లలు? బాయ్. వావ్, నచ్చింది కదా యాక్టివిటీ? చాలా బాగుంది కదా పిల్లలు? సరే, మరి ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా పిల్లలు? ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ప్రోగ్రామ్ ఎంత బ్లెస్సింగ్గా అనిపించిందా? మీరు విషయాలు నేర్చుకున్నారా? మరి మీ ఫ్రెండ్స్కి ఈ ప్రోగ్రామ్ షేర్ చేస్తున్నారా పిల్లలు? ఒకవేళ షేర్ చేయకపోతే మీరు షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈ మే అంతా ఏసై కాపాడేందుకు ఏసైకి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ చెప్దామా? నేను 1 2 3 అంటాను, మీకు గట్టిగా థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. ఓకే, 1 2 3 థ్యాంక్ యూ జీసస్. మరి మీ అందరూ థ్యాంక్ యూ జీసస్ చెప్పారా పిల్లలు? ఓకే, నెక్స్ట్ వీక్ కలిసే ముందు మన ప్రోగ్రామ్ని ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. మన మధ్య అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. చేసుకొని ఈ సండే స్కూల్ని ఎండ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మరి దేవా తండ్రి సండే స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని ప్రవ్వా మీరు అభిషేకించండి, నడిపించండి. ఈ దినం దేవా తండ్రి ఈ దినం నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళు మర్చిపోకుండా ప్రవ్వా ఈ వీక్ అంతా వాళ్ళు పాటించి వీక్ అంతా ఫాలో అయ్యి ప్రవ్వా నిన్ను వెంబడించే హృదయాలు ప్రతి చిన్నారి బిడ్డకి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నా ప్రభా నీ కాపుదల బిడ్డలు అందరికీ దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ చాలా బ్లెస్సింగ్ ఉందని నమ్ముతున్నాం. సో హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా VBSSకి అటెండ్ అవ్వండి. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి మన జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో ఎవ్రీడే మెమరీ వర్స్ రిలీజ్ అవుతుంది. దాన్ని మీ అందరూ కూడా ఒక బ్లెస్సింగ్గా తీసుకొని ఆ వాక్యాన్ని విని నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. పిల్లలు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.